తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు వెనుకడుగు వేసిన బీజేపీ రద్దు వెనుక రాజకీయం పట్టుబట్టిన పలువురు ఎంపీలు స్టేట్ చీఫ్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి మొత్తానికి బ్యాక్ స్టెప్ వేసిన రాష్ట్ర నాయకత్వం సొంత పార్టీ ప్రచారానికి వెళ్ళలేని పరిస్థితిలో జనసేన అని చెప్పి చూస్తాను. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. బీజేపీకి ప్రకటిస్తానని ప్రకటించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. తొలుత అనుకున్న ప్రకారం శని ఆదివారాల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉండవలసింది. కానీ చివరి నిమిషంలో రద్దయింది. ఆయనకు అనారోగ్యం వల్ల రాలేకపోతున్నానని పైకి చెప్తున్నా వాస్తవానికి దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా సమాచారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని జనసేనని స్వయంగా ఆయన ఇంటికే వెళ్ళి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎట్టకేలకు బ్యాక్ స్టెప్ వేసిందంటే ఏదైతే గతంలో తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. దానివల్ల ఇట్లా వెనుకడుగు వేసిండ అనేది ఒక ఆలోచన ఇటీవల కోరారు. అయితే పార్టీ ఎంపీలు శ్రేణుల నుంచి వచ్చిన అంతర్గత ఒత్తిడి వల్ల కాషాయ పార్టీ ఎట్టకేలకు ఈ విషయంలో బ్యాక్ స్టెప్ వేసినట్టు తెలుస్తుంది. అందుకే తగ్గారు. తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న జరుగుతున్న ఎన్నికల్లో కమలం పార్టీ అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. జనసేన 336 వార్డుల్లో పోటీ చేస్తున్నది. వారికి బీ ఫామ్లు కూడా అందించగా రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు సైతం ఆమోదించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తున్నది. కాషాయ పార్టీలో టికెట్ దక్కని పలువురు జనసేనలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ అంశం బీజేపీ ఎంపీలకు ఏమాత్రం మింగుడు పడడం లేదని సమాచారం. ఎందుకంటే అదే స్థానంలో పవన్ ప్రచారానికి వెళ్తే ఆయన జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరుతారా లేక బీజేపీ అభ్యర్థిని అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే జరిగితే గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన పలువురు ఎంపీలు రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఒక ఎంపీ అయితే పవన్ ఎట్లా తీసుకొస్తారని, ఆయన ఎలా వస్తారని రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఎట్టకేలకు ఎంపీల పట్టుతో కాషాయ పార్టీ స్టేట్ యూనిట్ వెనుకడుగు వేసినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి సొంత బలం ఉన్న చోట పవన్ను రంగంలోకి దించడం వల్ల పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ముఖ్యంగా గతంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రత్యర్థులు అస్త్రాలుగా మలుచుకుంటున్నారని ఎంపీలు స్టేట్ నాయకత్వం వద్ద లేవనెత్తినట్లు చెప్తున్నారు. అదే ఏదైతే దిష్టి కలిగిందని చెప్పేసి అన్నాడో అవే మాటలు. ఈ కార్యక్రమంలో పవన్ ప్రచారానికి ఆహ్వానించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని భావించి కొందరు నాయకులు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచడంతో అంతర్గత కుమ్ములాటలో క్షేత్రస్థాయి సమీకరణాల దృష్ట్యా ఆయన ప్రచారంపై బీజేపీ నాయకత్వం బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తున్నది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయంతో దూకిన జనసేన తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వార్మప్గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నది. కానీ రాజకీయ ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. ఈ రద్దు పరిణామం జనసేన అభ్యర్థులకు మైనస్ అయ్యే అవకాశం ఉందని, ఎందుకంటే సొంత పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళ లేని నిరుత్సాహ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎట్టకేలకు ఆయన ప్రచారం అయితే పెండింగ్లో పడ్డది. మరి సొంత పార్టీలో ఆయన పార్టీ తరఫున ఆ టికెట్ తరఫున నిలబడ్డ వాళ్ళ కోసం అన్న వస్తాడా రాడా అనేది చూడాలి. మరి ఇప్పుడైతే ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోతే భయపడ్డాడని అయితే క్లియర్గా అనిపిస్తుంది. పవన్ భయపడ్డట్టే ఇప్పుడు రాకపోతే, ఆరోగ్య పరిస్థితి అది ఇది అని చెప్తా ఉన్నాడు. కానీ ఆరోగ్యం లేదు, ఏం లేదు, అంత బాగానే ఉంది. కేవలం ఆయన గతంలో తెలంగాణ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ దిష్టి తగిలే కొబ్బరి బొండాలు, కొబ్బరి చెట్లు నాశనం అవుతా ఉన్నాయని చెప్పిండో, ఇక అదే కారణం ఖచ్చితంగా అయి ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.